పచ్చడి పంచాంగం తేట తెనుగు నుడికారం పద్యాన్ని వాకిలికి తీసుకొచ్చెగా వికారి నామంతో ఈ కొత్త సంవత్సరం విజయ విహారినై అడుగులేసెగా విభిన్న ఆశలతో నిండిన జీవితం తెలుగు సంవత్సర తెరలు తీసెగా తీపి చేదు ఉప్పు కారం వగరు పులుపులా ఆరు రుచుల కలయికతో బ్రతుకు కదిలేగా కష్టం సుఖం కోపం శాంతం నవరసాలుగా ఉగాదితో మన బ్రతుకు మొదలాయే రేవతి నక్షత్రం చైత్రమాస తిథి ద్వారం ఉగాది ఉత్సవాన్ని మోసుకొచ్చెగా పచ్చడి పంచాంగం తేట తెనుగు నుడికారం పద్యాన్ని వాకిలికి తీసుకొచ్చెగా ఉగాది రోజున బ్రహ్మ సృష్టి మొదలెట్టే అందుక యుగం ఆది ఉగాది అయ్యే ఉగాది రాకతో మోడు పచ్చ చిగురేసే అందులో ఉంది ఓ ఆశావాదమే కోకిల కంఠ ధ్వనితో కోలాహలం సృష్టించే పసిరిక వాసనతో ప్రకృతంత పరవశించే నేటితో కాలాన్ని లెక్కించట మొదలాయే అదే ఉగాది ఇలలో వెలిసెగా తీపి చేదు ఉప్పు కారం వగరు పులుపులా ఆరు రుచుల కలయికతో బ్రతుకు కదిలేగా కష్టం సుఖం కోపం శాంతం నవరసాలుగా ఉగాదితో మన బ్రతుకు మొదలాయే రేవతి నక్షత్రం చైత్రమాస తిథి ద్వారం ఉగాది ఉత్సవం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ మరియు టీజీ న్యూస్ ప్రజలందరికీ వీక్షించే టీజీ న్యూస్ ప్రజలందరికీ వికార నామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా చెప్పొచ్చేది ఏమంటే మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలంటే ముందుగా మనం పాటిస్తేనే కదా పిల్లలకు తెలిసేది. మనం అన్ని చేయాలి, ఫస్ట్ మనం చేస్తూ వాళ్ళకు చూపించాలి. అందుకు మనం పండగలు ప్రతీకగా ఎంచుకుంటున్నాం. పండగలు ఖచ్చితంగా మనం చేస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది ఏది ఏంటి అనేది. ముందుగా ఉగాదికి చేసేది షడ్రుచులు. ఉగాది అనేది ఎందుకు వచ్చిందంటే ఉగాది అనే అక్షరము యుగాది నుంచి వచ్చింది. యుగ అంటే యుగము అని అర్థం, ఆది అంటే మొదలు. ఈ యుగము అనేది యుగాది నుంచి మొదలైంది అని అర్థం. యుగాంతము మొదలైంది అని అర్థం. ఈ యుగాంతము ఎందుకు మొదలైందంటే సోమాసురుడు అనే రాక్షసి బ్రహ్మ దగ్గర వేదాలను దొంగతనం చేస్తాడు. అవి తీసుకుపోయి సముద్రంలో దాచేస్తాడు. దాన్ని చూసిన విష్ణుమూర్తి, అరే ఈ వేదాలు లేకపోతే మనకు యుగమే లేదు, యుగాంత సృష్టి లేదు, ఏం చేయాలి అని ఏం చేసిండు, మత్స్యావతారం ఎత్తిండు విష్ణుమూర్తి. ఎత్తి సముద్రంలోకి వెళ్లి ఆ సోమాసురుడు అనే రాక్షసుని అంతం చేసి ఆ వేదాలను తిరిగి వ్యాసునికి తెచ్చేయడం జరిగింది బ్రహ్మకు. ఆ బ్రహ్మ తెచ్చిచ్చిన తర్వాత ఆ వేదాలను మళ్ళీ తిరిగి రాయడం జరిగింది. ఆ తిరిగి రాయడము ఉగాది నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఉగాది జరుపుకోవడం యుగం స్టార్ట్ అయింది, సృష్టి స్టార్ట్ అయింది.
ఉగాది అనేది నూతన సంవత్సరము. ఈ రోజు ముఖ్య విశిష్టత ఏంటంటే పిండి వంటల్లో పచ్చడి చేసుకుంటాము. ఆ పచ్చడిలో షడ్రుచులు అంటే మన జీవితంలో ఎలాగైతే సంతోషము, సుఖము, బాధ, కష్టాలు ఉంటాయో అవన్నీలాగా అన్ని రుచులు కూడా తీపి, పులుపు, కారము, ఈ ఉప్పు, చేదు అనేది కూడా కలిపి ఉగాది పచ్చడి తయారు చేసుకుంటాం ఈ రోజు. ఈ పచ్చడి ప్రత్యేకంగా ఉగాది రోజు ఈ పచ్చడి మామూలుగా మనము తీపిలో భక్షాలు అనేవి చేసుకుంటాము. అంటే ప్రతి జీవితంలో తీపి, పులుపు, కారం ఎట్లుంటాయో మన జీవితంలో కూడా సుఖము, సంతోషాన్ని అదే విధంగా ఆహ్వానించాలని కోరుకుంటూ ఈ ఉగాది రోజు ఈ పచ్చడి చేసుకుంటాము. సాయంత్రం అందరూ కూడా గుడిలోకి వెళ్ళి పంచాంగ శ్రవణం చేస్తారు. అంటే పంచాంగం అంటే ఈ సంవత్సరం అంతా కూడా రాశుల వారీగా మన రాశి ఫలాలు ఎట్లా ఉంటాయి, ఆదాయం వ్యయం ఎట్లా ఉంటుంది, ఎలా గడుస్తుంది, ఇవన్నీ విశేషాలు కూడా పండితుల ద్వారా తెలుసు. ముందుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మరియు టీజీ న్యూస్ ప్రేక్షకులకు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఉగాది ఈ షడ్రుచులతో ఎలా అయితే ఉగాది పచ్చడి తయారైందో మన జీవితం కూడా కోపాలతో, కష్టాలతో, సుఖాలతో అందరూ సంతోషంగా ఉండాలని టీజీ న్యూస్ ప్రేక్షకులకు నేను కోరుతున్నాను. మరొకసారి వికారినామ